76 ఏళ్ల వ్యక్తికి అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవాడ ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. విశ్రాంత బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ శర్మ కండరాల బలహీనతను కలిగించే మయాస్థీనియా గ్రావిస్తో బాధపడుతున్నారు. అతనికి థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీసియా ద్వారా ఛాతీ భాగానికి మాత్రమే మత్తునిచ్చి వెంటిలేటర్ అవసరం లేకుండా శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. రోగి పూర్తిగా మేల్కొని ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేశామన్నారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, ఆపరేషన్ను విజయవంతం చేసిన వైద్య బృందానికి రమేష్ బాబు అభినందించారు. సంవత్సరాల వ్యక్తికి ట్రిపుల్ బైపాస్ ఆపరేషను, ఎవేక్ కార్డియక్ సర్జరీ, మయాస్థీనియా గ్రెవిస్ రేర్ న్యూరలాజికల్ డిజార్డర్. ఈ ఏజ్లో 76 సంవత్సరాలంటే ఆటో ఇమ్యూన్ మెకానిజం వల్ల ఇన్ఫెక్షన్స్ అధికంగా రావడం కానీ, సో మత్తు ఇవ్వటం కానీ మయాస్థీనియా గ్రెవిస్ పేషెంట్స్లో ఆ రికవరీ అవ్వటం అనేది, ఎక్స్టుబేషన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల వెంటిలేషన్ లేకుండా ఈ ఛాతీ భాగం వరకు మాత్రమే మనకి మత్తు వచ్చేటట్టు వీళ్ళు మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ స్పైనల్ కార్డ్ దగ్గర చేసి పేషెంట్తో మాట్లాడుతున్నారు. దీనివల్ల మనకి కాంప్లికేషన్ రేటు తక్కువ ఉండి విదిన్ ఫ్యూ అవర్స్ పేషెంట్ రికవరీ అయిపోవడం, తర్వాత ఇప్పుడు 3వ రోజుకే పేషెంట్ నడవడం, ఇవన్నీ కూడా చేశారనమాట. యాక్టివ్గా ఉన్నారు.